కష్టాల్లో ఉన్నవారికి ఏదో ఒక విధంగా సాయపడేవారు కొందరైతే పరుల సేవే పరమావధిగా భావించేవారు అరుదుగా కనిపిస్తుంటారు. కడప జిల్లాకు చెందిన రామకృష్ణ అలాంటి కోవకే చెందుతారు. బాసట, చేయూత, ప్రాణదాత ఇలా అనేక రకాల పేర్లతో సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అనాథలు కనిపిస్తే చాలు బంధువులుగా చేయూతనిస్తారు. నిరాశ్రయులు ఎదురైతే చాలు అన్ని విధాలా ఆదుకొని బాసటగా నిలుస్తారు. పేద విద్యార్థులని తెలిస్తే చాలు ఆర్థిక అండ అందిస్తారు. కోవిడ్ రోగులని తెలిసి అంత్యక్రియలకు బంధువులే రాకున్నా అన్నీ తామై సంప్రదాయంగా సంస్కారాలు నిర్వహిస్తారు. ఇన్ని కార్యక్రమాలు చేసేది వేల మందో 100 మందో కాదు, కేవలం 10 మంది సహకారంతో పాపిజెన్ని రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ సేవలన్నీ నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కడప జిల్లా కలసపాడు మండలం తెల్లపాడుకు చెందిన రామకృష్ణారెడ్డి 11 ఏళ్లుగా వివేకానంద ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో సేవలందిస్తున్నారు. 60 మంది సభ్యుల సహకారంతో ముందుకు సాగుతున్నారు. రైల్వే గేట్మెన్గా విధులు నిర్వహిస్తున్న ఆయన వేతనంలో సగం మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న స్వామి వివేకానందుని స్ఫూర్తితో 2010 జనవరి 12వ తేదీన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నేను నా స్నేహితుల ద్వారా వివేకానంద ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థను స్థాపించడానికి కారణం ఏంటంటే పేదరికంలో మేము అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నింటినీ గమనించి సాటి వారికి సాయం చేయాలా, ఎంతో కొంత ఈ సమాజానికి ఉపయోగపడాలనే ఆశయంతో ఈ సంస్థను మొదలుపెట్టడం జరిగింది. బాసట అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి కొన్ని వేల మంది పేద విద్యార్థులకు వాళ్ళకు చదువు కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా అందించడం జరిగింది. ఈ మధ్య కాలంలో కరోనా సమయంలో దాదాపు 4 మృతి చెందారు. అయిన వాళ్ళందరూ ఉండి కూడా రాకపోవడంతో, ముందుకు రాకపోవడంతో స్థానికుల సమాచారంతో మేము వెళ్ళి వాళ్ళకి దాన సంస్కారాలు నిర్వహించడం అనేది జరిగింది. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు కాశీనాయన మండలం ఓబులాపురంలో సగిలేరు నది ఒడ్డున వివేకానంద ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరి 12న సేవాశ్రమం ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమాలు నచ్చి తాము సేవలందిస్తున్నామని ఫౌండేషన్ సభ్యులు గర్వంగా చెబుతున్నారు. ఈ వివేకానంద ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు నచ్చి నాకు ఈ కార్యక్రమాలు చూసి చేయాలనే తత్వంతో వచ్చి కొన్ని సేవా తత్వాలు చేశాను. ఇక్కడ నేను వివేకానంద ఫౌండేషన్ సంస్థలో చేరి 4 సంవత్సరాలైంది. ఈ సంస్థలో చాలా మందికి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ అండదండలుగా నిలబడుతూ ఎంతో మందికి లేని వారికి ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళకు పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక ఉపాధిని కల్పిస్తూ వాళ్ళకు జీవనాధారం సాగించడానికి చాలా విధాలుగా తోడ్పడిన ఈ సంస్థకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకా ఈ సంస్థను పెద్ద స్థాయికి తీసుకెళ్లే విధంగా మేము తోడ్పడతామని ఆశిస్తున్నాం. బతికున్నంత వరకు సేవలు కొనసాగిస్తూనే ఉంటామని వివేకానంద ఫౌండేషన్ సభ్యులు చెబుతున్నారు.